హలో గాయ్స్, మనకి ఈరోజు క్రికెట్ సంబంధించి ఒక 2 అప్డేట్స్ వచ్చినాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి రోహిత్ శర్మ గురించి ఒకటి, దాని తర్వాత రేపు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఒకటి అనమాట. సో ఈ 2 అప్డేట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి రోహిత్ శర్మ గురించి. అయితే దానికంటే మీ అందరికీ ఒక విషయం ఇక్కడ బాగా తెలుసు. అదేంటి, మనకి బీసీసీఐ అనేది ఐసీసీని కూడా రూల్ చేస్తూ ఉంది ఇప్పుడు. సో మరి ఇటువంటి సినారియోలో బీసీసీఐ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా అది చేసే తీరింది. సో అదేవిధంగా ఇప్పుడు రోహిత్ శర్మ గురించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు బీసీసీఐ. సో అదేంటి అంటే, మనకి రీసెంట్గా మీరు పర్ఫార్మెన్స్ కనుక ఇండియా పర్ఫార్మెన్స్ టెస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే, న్యూజిలాండ్ మీద సిరీస్ ఓడిపోయాం హోమ్లో. దాని తర్వాత మరి ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా మన వాళ్ళు ఓడిపోయారు. సో దాన్ని చూసిన తర్వాత మరి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని తర్వాత మరి కొన్ని బిగ్ డెసిషన్స్ కూడా తీసుకుంది బీసీసీఐ. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి కూడా ఒక డెసిషన్ అయితే తీసుకుందనమాట. అయితే రేపు జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్కి, జూన్లో జరగబోతుంది మనకి ఇంగ్లాండ్ సిరీస్. సో అక్కడ మనం 5 టెస్ట్లు అయితే ఆడతాం. ఆ టెస్ట్ సిరీస్ నుంచి మనకి రోహిత్ శర్మ కెప్టెన్గా కాకుండా బుమ్రాని కెప్టెన్గా పెట్టబోతుంది బీసీసీఐ అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ రోహిత్ శర్మకు కూడా ఇంటిమేట్ చేసింది బీసీసీఐ. సో మరి రోహిత్ శర్మ కూడా యాక్సెప్ట్ చేసేసాడు. అయితే ఇక్కడ ఇది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటే, సో 90% ఇది వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే మనకి గౌతమ్ గంభీర్ మనకి హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత ప్రతి ఫార్మాట్కి మరి టీమ్స్ కూడా చేంజ్ చేసేసారు. T20స్కి ఒక టీం పెట్టారు, దాని తర్వాత టెస్టులకి ఓడీస్కి వచ్చేసరికి సపరేట్ టీం. సో ఇప్పుడు 3 ఫార్మాట్లకు సంబంధించి 3 డిఫరెంట్ కెప్టెన్స్ కూడా మరి పెట్టాలి అనే ఆలోచన కూడా మన వరకు ఉన్నారు. సో దానికి సంబంధించి మరి ఇప్పుడు కూడా బీసీసీఐ దానికి అనుగుణంగానే మరి ప్రయత్నిస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి న్యూస్ మరి 90% ఓకే అయ్యే ఛాన్సే కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మనకి రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనందరం చూసాం. రోహిత్ శర్మకి మరి మన టీం పర్ఫార్మెన్స్ ఏదన్నా చేజారుతుంది అన్నప్పుడు మనకి ఖచ్చితంగా తీసుకొచ్చే అస్త్రం ఏదన్నా ఉందా అంటే అది బుమ్రా అస్త్రం. సో మరి బుమ్రా వికెట్లో పడిన సిచ్యువేషన్లో ఖచ్చితంగా బుమ్రాని తీసుకొచ్చాడు. సో దాని తర్వాత మ్యాచ్ ముందుకు ప్రోగ్రెస్ అయ్యేది. సో ఇప్పుడు అటువంటి బుమ్రానే కెప్టెన్గా పెట్టి మరి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లాలి. మరి టెస్టులకి కంప్లీట్గా బుమ్రాని కెప్టెన్గా చేయాలని చెప్పేసి మరి బీసీసీఐ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. అయితే దీంతోపాటు మరి బుమ్రా చూసుకుంటే మరి ఇంకా ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా లేవు కదా, మరి ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా మరి ఆడట్లేదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, ఆడిస్తే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రాని ఆడేయచ్చు బీసీసీఐ కనుక మరి గట్టిగా అనుకుంటే. కానీ అంత ఫోర్స్ అయితే చేయట్లేదు బుమ్రాని. ఎందుకంటే దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు అంటే మళ్ళీ ఇంజూరీ అయ్యాడంటే రేపు ఇంగ్లాండ్ సిరీస్ ఉంది మనకి. సో ఇంగ్లాండ్ సిరీస్లో మళ్ళీ ఏదన్నా మరి ఇక్కడ ఇంజూరీ అయ్యాడంటే మరి రేపు ఇంగ్లాండ్ సిరీస్కి కూడా తనని కెప్టెన్గా పెడతానికి సాధ్యం అవుతుంది. సో దాని తర్వాత మరి దాంట్లో మరి బుమ్రా ఆడటానికి కూడా ఛాన్స్ ఉండదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం తనకి రెస్ట్ ఇచ్చేసి, సో ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నా సరే, సో దాని తర్వాత జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్కి బుమ్రాని తీసుకురాబోతుంది అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా, మరి రోహిత్ శర్మను పక్కన పెట్టి బుమ్రాని లోపల తీసుకొస్తున్నారంటే కెప్టెన్గా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది సరైన నిర్ణయమేనా? సో మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి. అయితే దాని తర్వాత సెకండ్ అప్డేట్ ఏంటంటే, మనకి ఇండియా పాకిస్తాన్ రైవలరీ గురించి మనందరూ బాగా తెలుసు. అయితే రీసెంట్గా మరి మన వాళ్ళు దుబాయ్లో మరి హైబ్రిడ్ మోడల్లో ఆడబోతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ. ఎందుకంటే మరి పాకిస్తాన్ మేము వెళ్ళాం. సో ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళాల్సి వస్తే మేము ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే పక్క తప్పుకుంటాం అని చెప్పేసి మన బీసీసీఐ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి కొంచెం సీరియస్గా పోస్టులు అయితే పెడుతున్నారు. సో వాళ్ళు అంటుంది ఏంటంటే, మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఒకప్పుడు రైవలరీ ఉండేది. సో అంటే మీ అందరూ చూసే ఉంటారు, సచిన్కి, అలాగే ఇటువైపు షోయబ్ అఖ్తర్కి, లేదంటే అంతకుముందు ఇషాంత్ శర్మకి, దాని తర్వాత కమ్రాన్ అక్మల్. సో ఇలాగా వాగ్వాదాలు జరుగుతూ ఉండేవి. సో అంటే అక్కడ ఒక అగ్రెసివ్ ఎన్విరాన్మెంట్ కనిపించేది. సో కానీ ఇప్పుడు చూసుకుంటే మరి అందరు కూడా చాలా క్లోజ్గా దాని తర్వాత హగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి ఎన్విరాన్మెంట్ మీరు మరి ఈసారి ఇండియన్ క్రికెటర్స్తో ఈ విధంగా ఉండటానికి వీలు లేదు. ఖచ్చితంగా రేపు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కాబట్టి సో మీరు అక్కడికి వెళ్ళి హగ్ చేసుకోవటాలు, ఇంకేదో క్లోజ్గా ఉంటాలు ఇలాంటివి మాత్రం చేయొద్దు మీరు. ఖచ్చితంగా మనం లాస్ట్ 2 ఐసీసీ టోర్నీస్లో చూసుకుంటే లాస్ట్ 2 టైమ్స్ కూడా మనం ఓడిపోయాం. ఈసారి సినారియో ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా వాళ్ళని ఓడించే మీరు రావాలా, హగ్ చేసుకోవడం ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారనమాట. సో అయితే దీన్ని బట్టి మరి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈసారి జరగబోయే రేపు మనకి 23rd ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతా ఉంది. సో ఈ మ్యాచ్ని వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోబోతున్నారు అని చెప్పేసి దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. అయితే దీని తర్వాత మరి అంత సీరియస్గా తీసుకుంటే మరి మన మీద మ్యాచ్ గెలుస్తారా అంటే ఏదో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కనుక చూస్తే గ్రూప్ స్టేజ్లో వాళ్ళు ఓడిపోయారు మన మీద. సో దాని తర్వాత ఫైనల్ వచ్చేసరికి వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కొంచెం మంచిగా ఉండటం వల్ల సో వికెట్లు తొందరగా పడటం వల్ల మన వాళ్ళు ఈజీగా అవుట్ అయిపోయారు. ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం. అయితే ఈసారి సినారియో కనుక రెండు టీంలో చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా మన వాళ్ళు డామినేట్ చేసే సినారియోని ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇప్పుడు. సో ఎందుకంటే మరి ఒకసారి టీం ప్లేయింగ్ 11 చూసుకున్నా సరే మనకంటే తోపు టీం ఏదీ లేదు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చెప్పాలంటే. మొన్నటి వరకు ఆస్ట్రేలియా టీం కొంచెం పర్లేదు అనిపించింది, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా టీం చూసుకున్నా సరే మరి వాళ్ళకల్లే స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా మరి రూల్డ్ అవుట్ అయిపోయారు. సో దాని తర్వాత నెక్స్ట్ మన టీమే టాప్లో కనిపిస్తూ ఉంది. సో మరి ఇటువంటి సినారియోలో మరి పాకిస్తాన్ మన మీద గెలిచిద్దా అంటే దాదాపు అసాధ్యం అనే చెప్పాలా. సో మరి అయితే చూద్దాం, మరి వాళ్ళు అంత ప్రెస్టేజ్గా తీసుకున్నప్పుడు మరి మన మీద గెలిచి చూపిస్తారా, లేదు అంటే మళ్ళీ అంతకుముందు లాస్ట్ టూ టైమ్స్ నుంచి మన వాళ్ళే గెలుస్తున్నట్టు సో ఈ మ్యాచ్ కూడా మరి మన వాళ్ళే గెలుస్తారా, మరి ఏం జరిగిద్ది అనేది చూద్దాం. అయితే మరి ఎవరు గెలుస్తారా అనుకుంటున్నారా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.